నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇప్పటికీ గూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ గూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక టీవీ డిబేట్‌లో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నటువంటి గతంలో మీడియాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశ్లేషణలో పాల్గొనేటువంటి అరసమెల్లి శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో టోటల్‌గా అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 25 రోజులు బెంగుళూరులోనే ఉంటున్నారు. కేవలం 5 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసం కావచ్చు, పార్టీ కార్యాలయంలో కానీ లేదంటే కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు. అంటే కేవలం 5 రోజులు మాత్రమే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇంతగా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా. ఇక ఆయన ఒకవేళ 30 రోజులు గనక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటే ప్రజలు ఇంకా ఎంత భయాందోళనకు గురవుతారు అనే విధంగా ఆయన ఒక టీవీ డిబేట్లో మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక్కసారి ఈ 18 నెలల కాలాన్ని మనం చూద్దాం. 18 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా సోషల్ హ్యాండ్స్లో కానీ లేదంటే అటు జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడ ఏం మాట్లాడినా కూడా మొత్తంగా చూసుకుంటే ఈ 18 నెలల కాలంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం ఏం చెప్పాలి? మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, లేదంటే ప్రారంభోత్సవాలు చేశాము, లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో మేనిఫెస్టోలో దానికి మేము ఎక్కువ పథకాలు, ఎక్కువ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఇది, ఇప్పుడు మేము ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఇది అని చెప్పి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే కేవలం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అని చెప్పి ఇదే పదే ప్రజలకు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు పొట్టేళ్ళని నరికి జంతుబలి ఎవరు చేసినా కూడా అది ఖండించాల్సిందే. అయితే ఇక్కడ వాళ్ళు ఒక పొట్టేళ్ళని నరికి వాళ్ళు ఏదో విందులు కార్యక్రమాలు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక కటౌట్ ముందల దాదాపుగా ఒక 10 పొట్టేళ్ళని నరికి దాని యొక్క రక్తాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడికి అభిషేకం చేశారు. తర్వాత హిందూపురంలో బాలకృష్ణ గెలిచినప్పుడు ఇవే పొట్టేళ్ళని నరికి ఆయనకు రక్తాభిషేకం చేశారు. తర్వాత రీసెంట్గా ఏదో ఆయన సినిమా రిలీజ్ అయితే పొట్టేళ్లకు సంబంధించినటువంటి తలకాయలన్నిటి కూడా ఒక దండగా మార్చి ఆయన కటౌట్ కేశారు. మరి ఇక్కడ ఎందుకు ప్రజలు భయాందోళనకు గురి కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతారా? ఒక రాజకీయ పార్టీగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది గతం నుంచే చూసుకుంటే కనుక. 2014లో అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ 2019లో అటు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు 2024లో అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారానే ప్రజల్లోకి వెళ్ళారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అందట్లేదనే విషయంలోనే ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ఆయన విధ్వంసమని, ఆయన చేసింది అరాచక పాలన అని పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇదే ప్రొజెక్ట్ చేసే పని ఇక్కడ కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఇక చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం మార్పు రాలేదు, మళ్ళీ రప్ప అంటూ నినాదాలు ఇస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అన్నది ఎవరిని? అటు కూటమికి సంబంధించినటువంటి నాయకుల ద్వారా అరాచకాలకు గురైనటువంటి వ్యక్తులని, ఏదైనా అధికారులు ఉంటే వాళ్ళని సప్త సముద్రాల అవతల వాళ్ళని తీసుకొచ్చి అది కూడా చట్టం ముందు నిలబెడతామన్నాడు. కానీ ఆయన ఏదో మేము బలిస్తాము లేదంటే వాళ్ళందరినీ మేము శిక్షిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పలేదే. చట్ట ప్రకారమే, చట్టం ఏది చెప్తే దాని విధానంగానే మేము వెళ్తాము అని చెప్పారు. ఇక పీపీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయం కూడా చూసుకుంటే కనుక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైలు పంపిస్తాము అన్నారు. ఎందుకు? ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది మెడికల్ కాలేజీలను. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అటు 17 మెడికల్ కాలేజీలను తెప్పించుకోగలిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సెంట్రల్ ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలంటే ఎంతగా వాళ్ళు షరతులు విధిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ విద్యార్థులకు మెడికల్ విద్య దొరకదు, ఆరోగ్యము సరిగ్గా అందదు అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ
టోటల్గా హెచ్చరిక చేశారు. ఏదంటే టెండర్లలో పాల్గొనకూడదు అని చెప్పి. అయితే ఆయన హెచ్చరిక చేసినందుకే ఇక్కడ టెండర్లలో ఎవరు పాల్గొనలేదు అని చెప్పారు. రీసెంట్గా ఒక అసత్య ప్రచారాన్ని కూడా చేశారు. కిమ్స్ యాజమాన్యం అసలు ఆదోనికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ టెండర్లలో పాల్గొనకపోయినా పాల్గొనింది అని చెప్పి, అంటే అలా ఒక మెడికల్ కాలేజీకి టెండర్ వచ్చింది అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా టెండర్ వచ్చి వేరే కాలేజీలకు వేస్తారు అని చెప్పి ఇక్కడ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా పదవీ బాధ్యతలు ఏదో దాంట్లో మాట్లాడుతూ మరోసారి 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను, ఆయన 15 సంవత్సరాలు అధికారం దగ్గరికి కూడా అంటే రానివ్వకుండా చేస్తాను అని చెప్పారు. అంటే 15 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండండి కావాలంటే, ఎందుకంటే మీరు మంచి చేస్తే ప్రజలే మీకు ఓటేస్తారు. మీరు ఎలాంటి సేవ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించేలాగా మీరు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించేలాగా మీరు రాష్ట్ర అభివృద్ధి చేసినా ఖచ్చితంగా 15 సంవత్సరాలు కాదు, ఇంకొక 15 సంవత్సరాలు కలుపుకొని 30 సంవత్సరాలు ప్రజలు మీకే అధికారం ఇచ్చే అవకాశం ఉంది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారని అప్పుల విషయం కూడా మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత? దాదాపు 3 లక్షల కోట్లు. మరి ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంత? 2,68,000 కోట్లు. అంటే కేవలం 40,000 కోట్ల వ్యత్యాసం. అది 18 నెలల కాలంలోనే మీరు చేశారు. అంటే ఇంకా 3.5 సంవత్సరాల్లో మీరు ఎంత అప్పు తేవలదు, ఎంతగా తీస్తారు? తర్వాత గతంలో 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్నే మీరు వక్రీకరించి 3 జోన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించారనే కదా, ఆయన అభివృద్ధి గురించి ఆలోచించి, సంక్షేమం గురించి ఆలోచించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచించే కదా 3 జోన్ల సిద్ధాంతాలు, 3 ఏవైతే క్యాపిటల్స్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దాన్ని మార్చి మీరు వక్రీకరించి మళ్ళీ ప్రయత్నాలు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ భవనాలకు సంబంధించి ఆయన పూర్తిగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పారు. ఆ 400 కోట్ల రూపాయలతో 2 మెడికల్ కాలేజీలను కట్టొచ్చు అని చెప్పారు. మరి మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు? మీ ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోతుంది దాన్ని? ఆ 400 కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్లే నేను ఖర్చు చేశాను అని చెప్తున్నారు. అయినా మీరు 400 కోట్లు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆయన విశాఖపట్నంకి ఒక ఐకానిక్ బిల్డింగ్ తీసుకొచ్చారు. ఆ ఐకానిక్ బిల్డింగ్లు ఇప్పుడు మీరు వాటిని హోటల్స్కి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. హోటల్స్కి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంతో అంత ఖజానా నిండే అవకాశాలు ఉన్నాయి కదా. టాటా లాంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్కి ముందుకొస్తున్నాయి అంటే ఆయన అంతగా అభివృద్ధి చేశారనే కదా అది ప్లేస్లో. గతంలో ప్రకృతి మొత్తం కూడా దాన్ని నాశనం చేశారు అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రకృతి ప్రేమికులుగా ఉన్నటువంటి మీరు ఆ బిల్డింగ్లను కూలగొట్టి అక్కడ మళ్ళీ చెట్లు పెంచవచ్చు కదా. ఎందుకు ఆ భవనాలని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటున్నారు. మీరు ప్రతి సంవత్సరం 40 కోట్ల రూపాయలు పెట్టి అమరావతి రాజధాని మునిగినప్పుడల్లా పంపింగ్లు పెట్టి నీటిని తోడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే 20 అడుగుల బేస్మెంట్ ఖచ్చితంగా, 20 అడుగుల బేస్మెంట్ తవ్వితే అక్కడ ఇప్పటికీ కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా లోకేష్ కూడా మాట్లాడుతూ నిన్న ట్వీట్ ఏదో చేసినట్టుగా ఉన్నారు. ఒక మెడికల్ హాస్పిటల్ కంప్లీట్ కావాలంటే 25 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి. మరి కేవలం 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికే మీకు 25 సంవత్సరాలు పడితే అమరావతి రాజధాని 50,000 ఎకరాలు, మళ్ళొకసారి భూసేకరణ అంటూ మరో 50,000 ఎకరాలు చేస్తున్నారు, తర్వాత ఇంకో 50,000 ఎకరాలు చేస్తారు. మరి ఇవన్నీ కంప్లీట్ కావడానికి 100 సంవత్సరాలు పడుతుందా? కేవలం 10 కాలేజీలకే 25 సంవత్సరాలు పడితే టోటల్గా అమరావతి రాజధాని కదా, ఆ రాజధాని కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నాయి? అటు హైదరాబాద్ లాంటి సిటీని నేనే డెవలప్ చేశానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పదే పదే. ఇప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం? అంటే ఇంకొక 30-40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండానే కంప్లీట్ చేస్తారా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వము పునరాలోచించుకోవాల్సిన అవసరం. సో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పైన విధ్వంసము, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అరాచకం అని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇదే మీరు మీ సోషల్ హ్యాండిల్స్లో మీ యొక్క స్పీచ్లలో కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్ట్ అనే విషయానికి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు సుపరిపాలన వైపు, మీరు రాష్ట్ర అభివృద్ధి వైపు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు చేసే వైపు వెళ్తే కనుక ప్రజలు నిజంగానే 15 సంవత్సరాలు కాదు ఇంకొక 30 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తారు. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తే ఇక్కడ విజనరీ ఉన్న లీడర్గా చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.